లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నాయకత్వం, లీడర్షిప్ అనేది మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం. ఇది కేవలం ఏ నాయకులకో, లీడర్స్కో, టీమ్ లీడర్స్కో ఉండాల్సినటువంటి లక్షణం కాదు, ప్రతి వారికి ఉండాల్సిన లక్షణం. కుటుంబంలో నాయకత్వం లక్షణం ఉంటేనే ఆ కుటుంబం చక్కగా ఉంటుంది. అలాగే ఇతర కంపెనీల్లో కానీ, ఉద్యోగంలో కానీ, ముఖ్యంగా చర్చెస్లో కానీ, సేవలో కానీ నాయకత్వ లక్షణాలు అనేవి మనం చాలా వరకు నేర్చుకోవాలి. అది ప్రాముఖ్యమైనటువంటి పాఠం కూడా. ఇది చాలా ముఖ్యమైనది. అతిపెద్ద పాఠాలలో ఇది కూడా ఒకటి. నాయకత్వం అనేది ఒక ఇన్ఫ్లుయెన్స్, ఒక లీడర్షిప్, దాని ప్రభావం అనేది ఇతరులను ఎలా చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎలాంటి వాడు నాయకుడిగా ఉండగలడో, ఎలాంటి వానికి లక్షణాలు ఉంటాయో, నాయకత్వానికి ఎలాంటి లక్షణాలు ఉండాలో నేర్చుకోవాలి అంటే దానియేలు గ్రంథం కూడా మనకు మంచి పాఠాలు నేర్పుతుంది. దానియేలు గ్రంథంలో నేర్చుకోవాల్సినటువంటి మంచి అంశాలన్నీ కూడా, లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. నాయకత్వం అనేది నిజం కోసం నిలబడటం, తన వారి కోసం నిలబడటం, వారికి వీరికి భయపడి పారిపోవటం కాదు, అధికారం అహంకారం కోసం కాదు, వాళ్ళకి తలగ్గేది కాదు, ఏమీ తెలుసుకోకుండా వాళ్ళ వెనక వీళ్ళ వెనక గొర్రెల మందల్లా తిరగటం కాదు. మీకు సింపుల్గా అర్థం కావాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో నెబుకద్నెజరు అనేటువంటి రాజున్నాడు. ఈ నెబుకద్నెజరు అనే రాజు నేతృత్వంలో బాబిలోనియన్లు యెరూషలేమును నాశనం చేశారు. అలా నాశనం చేశారు, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ వారందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. అలాంటి బానిసలుగా వెళ్ళినటువంటి వారిలోనే దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనే వాళ్ళు ఉన్నారు. అంతమంది దాసులుగా వెళితే వీళ్ళకు మాత్రమే ఎందుకు పేరు వచ్చింది, వీళ్ళు మాత్రమే ఎందుకు ప్రత్యేకం, వీరిని మాత్రమే ఎందుకు ఎన్నుకోబడ్డారు, వీరే ఎందుకు చెప్పబడ్డారు, ఎందుకు ఎన్నుకోబడ్డారు? అప్పటి నుంచి నేటి వరకు కూడా వారి గురించి నేర్చుకుంటున్నామంటే ఎంత గొప్పది. అదే వారు నేర్పించే నాయకత్వ లక్షణాలు. దానియేలు గ్రంథం ప్రారంభంలో దానియేలు నాయకుడు కాదు, అలాంటి లక్షణాలు ఏమీ లేవు. అతను ఇతర కుటుంబాలు, ఇతరులు వచ్చినట్లే బానిసలుగానే వచ్చాడు. యెరూషలేములో యాజకునిగా నేర్చుకున్నాడు కానీ నాయకుడిగా ఏం నేర్చుకోలేదు. చిన్న యవనస్తుడు సాధారణంగా వచ్చి మనకే నాయకుని లక్షణాలు నేర్పుతున్నాడు. ఒక హీరో కాదు, ధనవంతుడు కాదు, ఒక స్టార్ కాదు, బట్ ఇజ్రాయేలు ప్రజలందరికీ ఒక మాదిరి చూపించి నిలబడ్డాడు ధైర్యంగా. నేటి కాలంలో రంగులేసుకుని సినిమాల్లో నటించే వాళ్ళు నాయకులు అవుతున్నారు. సినిమాలు వాళ్ళవే, రాజకీయాలు వాళ్ళవే, పదవులు వాళ్ళవే, బిజినెస్లు వాళ్ళవే, వ్యాపార సంస్థలు కూడా వాళ్ళవే, లగ్జరీ లైఫ్ వారిదే, గొడవలు వారివే. తమిళనాడులో కూడా రాజకీయాన్ని శాసించేది సినిమా ఇండస్ట్రీనే. ఇంకా ప్రత్యేకమైన లీడర్స్ ఎలా పుట్టుకొస్తారు? ఎలాంటి అవకాశాలు ఉంటాయి? అవకాశమే లేనప్పుడు ఇంకా సామాన్య మానవునికి ఛాన్స్ ఏముంటుంది? మేధావి గురించి ఇండియాలో మాట్లాడరు, సినిమా వాళ్ళ గురించే మాట్లాడతారు. సోషల్ మీడియా కానీ, న్యూస్ మీడియా కానీ, ప్రజలు కానీ, ఎవరైనా కానీ సినిమా వాళ్ళ గురించి మాట్లాడినట్లు మేధావుల గురించి కానీ, సైంటిస్టుల గురించి కానీ, మంచి వ్యక్తుల గురించి ఇండియాలో మాట్లాడతారా? అలాంటి అవకాశం ఉంటుందా? అదే ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యం. ఇంకా రాజకీయ నాయకులు వారి వారి కుటుంబానికే రాజకీయాలు, వారికే పదవులు, వారికే కాంట్రాక్టులు, వారికే వ్యాపారాలు, విద్యా సంస్థలు వారివే, హాస్పిటల్స్ వారివే. ప్రజలకు నాయకుడిగా కాకుండా ఇవన్నీ వ్యాపారాలన్నీ కూడా చేస్తారు. దేనికోసం? దేశాన్ని నిర్మించే స్థానంలో సమాజాన్ని, వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన నాయకులు కనీసం వారి స్థానం ఏంటో, దేశ నిర్మాణంలో వారి పాత్ర ఏంటో కూడా మర్చిపోతారు. రంగులేసుకుని నటించే వారికి సాధారణ కుటుంబం ఎదుర్కొనే సమస్యలు ఏమర్థమవుతాయి? దానియేలు అలా స్టార్గా వచ్చినవాడు కాదు, అలా స్టార్గా వచ్చి జనంతో కలిసిన వాడు కాదు, జనంలో నుంచి నిలబడిన నాయకుడు. అలా జనంలో నుంచి వచ్చి సాధారణ వ్యక్తిగా వచ్చి నాయకుడైన వాడే దానియేలు. దానియేలు గ్రంథంలో మొదటి 6 అధ్యాయాల నుంచి కూడా మంచి నాయకుని లక్షణాలు ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి అనే విషయాలు మనం పరిశీలిద్దాం. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా పాత్ర, వారి చర్యలు కూడా, వాటి నుంచి అనుభవపూర్వకంగా వారి పరిస్థితులు కూడా ఎలా ప్రభావం చూపాయో కూడా మనం తెలుసుకుందాం. మొదటిది ప్రిపరేషన్, సిద్ధపాటు. మనిషి గుర్తించబడడానికి చాలా నాలెడ్జ్ అవసరం ఉంటుంది. నాయకుడు కావాలంటే ఆ నాలెడ్జ్ ఇంకెంత ఉండాలి? 10 కూడా పాస్ కాలేని వాడు ఇక్కడ లీడర్, కనీసం మినిమం నాలెడ్జ్ లేనివాడు కూడా లీడర్ అయిపోతున్న సమాజంలో దేశానికి, ప్రజలకు వచ్చే సమస్యలను తెలివితో ఎలా పరిష్కరిస్తారు? అలాంటిది కాదు ఇది. నువ్వేంటి అనేది తెలిపేదే నీ గుర్తింపు. చదువు మధ్యలో మానేసిన వాడికి, ఆపేసిన వాడికి, బాగా చదువుకున్న వాడికి ఎంత తేడా ఉంటుందో సిద్ధపాటు ఉన్నవాడికి, లేనివాడికి కూడా అంతే తేడా ఉంటుంది.
వివేకము, విజ్ఞానము, సమయస్ఫూర్తి కలిగిన సిద్ధపాటు ఉంటుంది వీళ్ళకి. అందుకే ఈ నలుగురు ప్రత్యేకించబడ్డారు. సామాన్యునుల బబులోను చెరకు వచ్చినటువంటి వీళ్ళు దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా ఇలాంటి వాళ్ళు ముందు అసలు ఎలా పరిచయం అయ్యారో తెలుసా? వారి ప్రస్తావన ఎలా ప్రారంభమవుతుందో తెలుసా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3-4 వాక్యాలు చూడండి. రాజు తన ఆఫీసర్ను పిలిపించి, ఇలా వచ్చినటువంటి యెజ్రెయేలీయులలో రాజవంశంలో ముఖ్యులై లోపము లేనివారు, సౌందర్యం గలవారు, సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకురమ్మని చెప్తాడు ఆఫీసర్కి. ఏమీ లేని వాళ్ళు మిగిలిపోయారు. నాలెడ్జ్, సకల విద్యా ప్రావీణ్యత వెతికితే దొరికింది నలుగురు మాత్రమే. ఆ నలుగురే దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. వారికి సిద్ధపాటు ఉంది. ఏవో ప్రావీణ్యాలు ఉన్నాయి, ఏమున్నాయో తెలియబడలేదు, కానీ వాళ్ళు గుర్తించబడ్డారు. దేవుని అనుగ్రహం కూడా ఇలా నేర్చుకుని సిద్ధపడే వారి మీదే ఉంటుంది. అలా ఎన్నుకున్నటువంటి ఉత్తమమైనటువంటి వాళ్ళలో దానియేలు ఒకడు. వారు ఎందుకు ఎంచుకున్నారో తెలియదు, కానీ అలాంటి నాలెడ్జ్ ఉందని మాత్రం ఎంచుకున్నారు. అలాంటి నాలెడ్జ్ ఉందని ఎంచుకున్న దానియేలు దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 12వ వాక్యంలోను, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారము కూడా దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని ఉంటుంది. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని రాయబడింది. అలాంటి దురదృష్టకరమైన బందీలుగా వచ్చినటువంటి ప్రవాస స్థితిని తన నైపుణ్యాలతో దేవుని మహిమ కొరకు వాడాడు. మంచి లక్షణం కావాలన్నా, మంచి నాయకుడు కావాలన్నా, మంచి విలువలు కావాలన్నా కూడా అది జ్ఞానం నుండే స్టార్ట్ అవుతుంది. చదువుకుంటే వద్దంటారు, జ్ఞానం వేస్ట్ అంటారు, తెలివి విలువ లేదంటారు, ఏం చేసినా వ్యర్థం అంటారు. నేటి సేవకులు ఇలాంటి ప్రసంగాలు చాలా చోట్ల విన్నాను, అనేకుల నోట విన్నాను. అలాంటి వట్టి మాటలు నమ్మకండి. బైబిల్ ఎక్కువగా బోధించేది జ్ఞానం కోసమే. వినాలి, వాక్యము చాలా శ్రద్ధగా వినాలి, వాక్యం ద్వారా నేర్చుకోవాలి, అలాగే నేర్చుకోవాలి, అవగాహన ఉండాలి ప్రతి దాని మీద. దాన్ని సమయస్ఫూర్తితో వినియోగించుకోవడమే ఈ లక్షణం. మంచి అవగాహన, నైపుణ్యం ఉంటేనే ఇతరులకు బోధించవచ్చు, ఆ సమస్యలను పరిష్కరించవచ్చు అని మాత్రం గమనించండి. ఇక రెండవ లక్షణం, రెండవది చెడుకు దూరంగా ఉండాలి. బీ ఏ అపార్ట్. చెడుకు దూరంగా ఉండటమే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. ఎవరైనా రాజకీయంలో కలవాలన్నా, నాయకులు కావాలన్నా ముందు బాగానే ఉంటారు, జెన్యున్గానే ఉంటారు, సీరియస్గానే పనిచేయాలనుకుంటారు, కానీ తీరా అడుగుపెట్టిన తర్వాత చెడిపోతారు. అలా చెడును అలవాటు చేసుకుని వారు కూడా తప్పు పనులే చేస్తారు. చెడుకు దూరంగా ఉండటం అనేది ఏ నాయకుడికి కూడా సాధ్యం కాని పని. ఎంత మంచి పని చేసినా, నేటి కాలంలో చూడండి, ఎంత మంచి పని, ప్రజలకు ఎంత మంచి ఉపయోగం చేసినా సరే, ఎంత మంచి పని అయినా సరే వేరే నాయకుడు దాన్ని తప్పంటాడు, తిడతాడు. ఎంత తప్పు చేసినా, ఎంత దోచేసినా ఆ నాయకుడు అది మంచి పనే అంటాడు. రాజకీయం అంతా చెడ్డ పుండైపోయింది నేడు. వారిని పక్కన పెట్టండి. నీ గొప్ప ఏంటి, నువ్వేం సాధించావు అని నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? కారు ఉందనో, ఇల్లు ఉందనో, ఉద్యోగము లేదా వ్యాపారం ఉందనో చెప్తారా? అది కాదు, అది నీ ఆస్తి, నీ సంపద. మొదటిది, నన్ను నేను చెడుపుకోలేదు. రెండోది, నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను, నేర్చుకున్నాను, డెవలప్ చేసుకున్నాను. మూడోది, నన్ను నేను మార్చుకున్నాను విషయానికి తగ్గట్టు. ఈ 3 విషయాలే నిన్ను గొప్పగా చేస్తాయి. ఈ 3 విషయాలు చెప్పగలరా? నన్ను నేను చెడుపుకోలేదు, నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను, నన్ను నేను మార్చుకున్నాను అని చెప్పగలరా? అవి నేటి కాలంలో కష్టమైపోయాయి. చెడిపోతున్నాం, పడిపోతున్నాం. వ్యసనాలు, శ్రమలు, పాపాలు అన్నిటి నుంచి కాపాడుకొని చెడుకు దూరంగా నిలబడడం అనేది చాలా కష్టం. అలా ఉండగలిగితేనే అది గొప్పతనం. ప్రతి దాని నుండి మిమ్మల్ని మీరు నేర్చుకుంటూ, మిమ్మల్ని మీరు మలుచుకుంటూ మీ ప్రావీణ్యతని తీర్చిదిద్దుకోవాలి అనేది గొప్పతనం. అలానే మీ జీవితానికి, మీ దేవునికి తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ, సరిచేసుకుంటూ నిలబడితే అది మిమ్మల్ని నిలబెడుతుంది. దానియేలు, అతని 3 స్నేహితులు కూడా మిగతా వారిలాగా తప్పు చేయలేదు, విగ్రహాలకి మొక్కలేదు. అందుకే అగ్నిగుండంలో పడేశారు వారిని. దానియేలును సింహాల బోన్లో పడేశారు. అంతెందుకు, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. రాజు భోజనము, ద్రాక్షారసము తాగమంటే ఆ నలుగురు కూడా తాగలేదు, వద్దన్నారు. 12వ వచనం చూడండి. ధాన్యాలు, నీళ్లు మాత్రమే ఇవ్వమంటారు. బాబిలోనియన్లు తమ సంస్కృతిలోకి మార్చాలని చూశారు. ఇజ్రాయేలులో బెస్ట్ యువకులు వీళ్ళు. వారు చెప్పింది చేస్తే ఆ స్థానంలో గొప్ప పొజిషన్కి వెళ్ళొచ్చు. బట్ చెడ్డ పనులకు మాత్రం దూరంగా ఉన్నారు. మనం దేవునికి కట్టుబడి ఉన్నప్పుడు విజయం సాధించడానికి దేవుడు ఖచ్చితంగా సహాయాన్ని ఇస్తాడు. అదే వారు కూడా నమ్మారు. అలా చెడుకు దూరంగా ఉండటమే మెయిన్, ప్రధానంగా మనము నాయకత్వ లక్షణంలో ప్రాముఖ్యమైనదిగా చూడొచ్చు. ఇక 3వది సర్వీస్. సేవ చేయాలి, సర్వీస్ చేయాలి, హెల్ప్ చేయాలి.
అసలు నాయకుని ముఖ్య లక్షణమే తన ప్రజలకు సర్వీస్ చేయడం. సర్వీస్ లేకుంటే నాయకుడు ఉన్నా లేనట్టే. ఎలక్షన్ టైంలో మీకు కనిపించి ఓటు అడిగేవారు చేసేది సర్వీస్ కాదు, అది అవసరం. ప్రజలకు సర్వీస్ చేయాలి. సర్వీస్ చేయటం, వారి సమస్యలను తీర్చడం, వారికి అవకాశాలు అందించటం, నైపుణ్యం అందించటం నిజమైన రాజకీయం. అయితే దానియేలు విషయంలో వేరు. అక్కడ సర్వీస్ చేయడానికి దానియేలుకి పొజిషన్ లేదు. అక్కడ రాజు పాలిస్తున్నాడు, రాజరికం నడుస్తుంది. బబులోను రాజు నెబుకద్నెజరు ఊహించని వాడి కన్నా చెడ్డవాడితను. అతను కలలుగంటుంటే అర్థం చేసుకోలేని వ్యక్తి, అంత చెడ్డవాడు. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాలను చంపబోతున్నాడు కూడా. అలా చంపబోతున్నాడు అనే టైంలో కూడా రాజుకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని ధైర్యంగా స్వాధీనం చేసుకున్నాడు దానియేలు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46 నుంచి 48 వాక్యాల్లో ఈ విషయాన్ని మనం చూస్తాం. అతను రాజుకు చేసిన సహాయాన్ని బట్టి దానియేలు గొప్ప చేయబడ్డాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వాక్యం చూడండి. దానియేలు చేసిన సహాయాన్ని బట్టి, రాజుకు చేసినటువంటి హెల్ప్ను బట్టి, సర్వీస్ను బట్టి దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరికీ కూడా ప్రధానిగాను నియమించాడు. అది ఎంత గొప్ప విజయం! జ్ఞానులకే నాయకుడైపోయాడు. అక్కడ సేవ ద్వారా ఈ బహుమతులు పొందాడు. అంతేకాదు, అప్పటికి చెరలో ఉన్న వందలాది మంది ప్రాణాలు కాపాడాడు దానియేలు. ఇక లాస్ట్ నెంబర్ 4, 4వది వివేకవంతులుగా మార్చటం, జ్ఞానాన్ని పెంచటం. తెలియని వారికి మంచి జ్ఞానాన్ని నేర్పించటం, మంచితనాన్ని ప్రకటించాలి. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా యొక్క విశ్వసనీయత, విధేయత ద్వారా రాజులు దేవునికి మంచితనాన్ని ప్రకటించారు. ఎలా మారిపోయారంటే, ఎంత క్రూరుడైనటువంటి నెబుకద్నెజరు, వారిని చంపాలి అని చూసేటువంటి నెబుకద్నెజరు, ఇజ్రాయేలు వారిని అందరినీ కూడా చిత్రహింసలు పెట్టిన నెబుకద్నెజరు, అలాగే ఇతర రాజులు దర్యావేషు కానీ, నెబుకద్నెజరు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని మంచితనాన్ని తెలుసుకున్నారు. వీళ్ళని గొప్ప చేశారు, దేవుని మంచితనాన్ని ప్రకటించారు కూడా. తనకి తాను బంగారు విగ్రహాలు చేయించుకొని, నిర్మించుకొని మనుషులను అగ్నిగుండాల్లో పడేసిన నెబుకద్నెజరు దేవుని స్తుతించాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 2-3 వాక్యాల ప్రకారం దేవుని సూచనలు, అద్భుతాలు గొప్పవని తెలుసుకొని స్తుతించాడు. అంతేకాదు, దానియేలును సింహాల బోనులో వేసినటువంటి రాజు దర్యావేషు. ఈ దర్యావేషు రాజు కూడా అనేక దేశాలకు దేవుని గొప్పతనాన్ని వ్రాసాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 26వ వాక్యం ప్రకారం దానియేలు దేవుని యందు భయపడినట్టు ప్రజలు కూడా భయపడాలి, పాటించమని, దేవుడు సజీవుడు అని, నిత్యుడు అని, అతని రాజ్యం ఎప్పటికీ నాశనం చేయబడదు, అంతం వరకు ఉంటుంది అని రాశాడు. ఇతర దేశాలకు రాశాడు. అజ్ఞానం నుండి విజ్ఞానంలోకి ప్రజలను నడిపించడమే నాయకుని అంతిమ విజయం. నేడు చూడండి, విడిపోయిన కులాలను మళ్ళీ విడగొట్టి కులాల మధ్య ఓటు రాజకీయం చేస్తారు. మతాల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి మతాల ఓటు రాజకీయాలు చేస్తారు. మూఢనమ్మకాలు ప్రచారం చేస్తూ విజ్ఞానాన్ని దాంతో సంబంధం లేకపోయినా కూడా లింక్ చేసేస్తారు. మూఢనమ్మకాలే, ఆచారాలే పాటించమని ప్రచారం చేస్తారు. ఇలా ప్రజలను ఇంకా అవివేకులుగా, అజ్ఞానులుగా మార్చే నాయకులు ఉన్నట్టు కాదు. నాయకుని అంతిమ విజయం తన ప్రజలు చదువుకోవాలి, విజ్ఞానం సంపాదించాలి, ఎకానమీ వృద్ధి చేయాలి, అజ్ఞానం నుండి విజ్ఞానంలోకి వివేకులుగా మారాలి, ప్రపంచ దేశాలకు ప్రత్యేకమైన విజ్ఞానం అందించాలి. అది నాయకుని యొక్క విజయం. ఇలా దానియేలు గ్రంథం ద్వారాను, దానియేలు ద్వారా కూడా ఈ 4 లక్షణాలు కూడా మనం నేర్చుకోవచ్చు. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. అంతేకాదు, ఒక చర్చిలో లీడర్గానో, ఒక చర్చిలో ఒక నాయకునిగానో, లేదా ఒక సువార్త టీంకి నాయకులుగానో, లేదా మీ పరిచర్యలో, మీ కమ్యూనిటీలో, మీ ప్రాంతంలో, అలాగే మీ కుటుంబంలో కూడా ఇలాంటి లక్షణాలు కలగకపోతే నాయకునికి ప్రత్యేకమైనటువంటి విధానం ఏమి ఉండదు. నాయకుడిగా గుర్తించబడరు. ఇక నాయకుడు ఉన్నా లేనట్టే. అలాంటి పొజిషన్ కాకుండా దానియేలు గ్రంథం ద్వారా, దానియేలు ద్వారా ఈ విషయాలు మనం నేర్చుకున్నప్పుడు మనం చక్కగా మంచి నాయకత్వ లక్షణాలని మనం తెలుసుకోవచ్చు. దేవుని మీద నమ్మకం ఉంచండి, వివేకంగా నేర్చుకోండి, శ్రేష్టత కలిగిన లక్షణాలను ఇలా కొనసాగించండి. చెడు ప్రజలకు వేరుగా ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని మీరు ప్రభావవంతులుగాను వినియోగించుకోవాలి. గొప్ప నాయకులు అయ్యేవారికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే ఇది నాయకులకి అనుకోకండి, ప్రతి వారికి కూడా ఇవి మంచి లక్షణాలు. మీ జీవితంలో నిలవబడ్డానికి, గొప్పగా నిలబెట్టుకోవడానికి మంచి మాదిరిది. ఇజ్రాయేలు ప్రజల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, గొప్ప యాజకులు ఉన్నారు, గొప్ప నాయకులు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడికి బందీలుగా వచ్చిన తర్వాత అందరూ సైలెంట్గానే ఉన్నారు, అందరూ దాసులైపోయారు. కానీ వీరు మాత్రమే ప్రత్యేకించబడ్డారు, నాయకులయ్యారు, అనేక మందికి మాదిరి అయ్యారు, ఇజ్రాయేలు ప్రజలకు నాయకత్వాన్ని వహించారు అంటేనే అర్థమవుతుంది కదా.
ఈ దానియేలు అతని ముగ్గురు స్నేహితులు కూడా నిలబడ్డారు ధైర్యంగా. ఇలాంటి నాయకత్వ లక్షణాలను ఉపయోగించుకున్నారు. వచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన అవకాశాలని వినియోగించుకున్నారు. ఎంత శ్రమలో అయినా, మరణశిక్షలు విధించినా కానీ, శిక్షలు అనుభవించినా కానీ వారు గొప్ప చేసుకున్నారు. వారు ఎక్కడ కూడా తగ్గలేదు, ఎక్కడ కూడా దేవుని నామానికి అవమానకరంగా మారలేదు. అలాగే వారిని వారు మార్చుకోలేదు. వారు ఎక్కడ కూడా పాపానికి రాజీ పడలేదు, తగ్గలేదు. ఇలాంటి లక్షణాలు మనకు కూడా అలవాటు పడాలి. సో ఈ విషయాలన్నీ చక్కగా క్లియర్గా మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మంచి విషయాలను ఇతరులకు కూడా పరిచయం చేయండి, షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయ్యండి, బలపరచునుగాక. ఆమెన్.